వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల పాటు అసలు పనులు చేయడానికి వీలైన పరిస్థితులు ఉన్నాయి తెలుసా మీకు? ఏంటది? కరోనా దొరకల కూలి. అయినా సరే మొత్తం నదిని డైవర్ట్ చేసి ప్రవాహాన్ని మళ్లించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. స్పిల్వేని పూర్తి చేసింది మేము, గేట్లు పెట్టింది మేము, లోయర్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యాములు పూర్తి చేసింది మేము. ఇన్ని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు మేమేం చేయలేదంట, ఆయనే మొత్తం చేశాడంట. వరల్డ్ రికార్డ్ అంటే ఏదో చెప్తున్నాడు. రికార్డే మొత్తం వేసి పారాడు సిమెంట్ బిల్లు కోసం, డబ్బులు చేసుకోవడం కోసం. స్పిల్వే ముందు కాంక్రీట్ టప 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 వేసా, ఏమి లేదు దానికి, వేసేయటమే. వేసేసారు, బిల్లు చేస్తున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఆ నవయ్యగాతో షేర్ కలుపుకున్నారు. రామోజీరావు గారి బంధువు నవయ్యగా వీళ్ళు డబ్బులు తీసుకునే కార్యక్రమాలన్నీ చేసేటటువంటి పరిస్థితికి వచ్చి ఇవాళ మమ్మల్ని మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇంకో అంశం నేను 2-3 సార్లు అడిగాను, కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రామానాయుడు గారు కానీ సమాధానం చెప్పరు. ఏంటంటే 2 దశలు. ఒకటి ఫస్ట్ దశ ఇప్పుడు పూర్తి అయిపోతుందని చెప్తున్నాడు కదా, 2027కు పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్తాను. మంచిది. నేను ఒక మాట అడుగుతానండి, ఏమనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు, ఇంతకుముందు కూడా చెప్పారుగా 2018కి పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం అని బల్ల గుద్ది చెప్పారుగా. ఏమైంది ఆ రోజు? 2018 తర్వాత 19కి వచ్చావు, 19 ఎలక్షన్ జరిగినాయి, మీరు ఓటమి పాలయ్యారు. మేము కూడా చెప్పాం పూర్తి చేస్తామని. తర్వాత మేము చెప్పాం మీ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది కాబట్టి పూర్తి చేసేదానికి సమయం చాలదని కూడా చెప్పాం. అది నిజమైంది. ఆ రోజు 2018కి పూర్తి చేస్తామని బల్లలు వచ్చినప్పుడు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళ మీడియా దుమ్ము దులిపేశారు, వాళ్ళు ముడిపేసినట్టు. ఇవాళ పేపర్లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు. పరుగులు పెడుతున్న పోలవరం అంట. ఎక్కడ పరుగులు పెడుతుందో నాకు అర్థం కాల. అయిపోయింది పోలవరం అంటున్నారు. 27కి చేస్తూ ఉన్నారు. మంచిదే, చేయండి. 27కి చేయొచ్చు. అక్కడ పెద్ద పనులన్నీ మేము మా టైంలోనే చాలా వరకు పూర్తి చేసాం. మ్యాక్సిమం చేయాల్సింది డయాఫ్రమ్ వాల్ని కంప్లీట్ చేసి దాని మీద ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామును పూర్తి చేస్తే ఖచ్చితంగా నీళ్లు నిలబెట్టి నీళ్ళని 2 కాలువలకి వదలడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. చంద్రబాబు నాయుడు గారు 2027కు చేస్తానంటాం. సంతోషం, చేయమనండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. చేయడానికి కూడా అవకాశం ఉందని నేను మాజీ ఇరిగేషన్ మంత్రిగా నేను కూడా భావిస్తూ ఉన్నాను. అయితే 2 దశలు 41.15, 45.72. ఇక్కడ మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా, మొన్న 12,000 కోట్ల రూపాయలు విడుదల చేశారని మొదటి ఫేజ్కి. ఇక్కడ జరిగినటువంటి కుట్రనండి. చంద్రబాబు నాయుడు గారు పాపం కేంద్ర ప్రభుత్వంతో భయపడి అంగీకరించాడో తెలియదు నాకు, లేకపోతే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చేశారో నాకు తెలియదు. ఆ రోజున ఏ విధంగా అయితే ప్యాకేజ్ తీసుకుని అది ఎగ్గొట్టేశారో, ప్రత్యేక హోదాని ఎగ్గొట్టేశారో, అదే రకంగా ఇవాళ 41.15కు మాత్రమే ఈ ప్రాజెక్టును పరిమితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. 2వ దశ లేదని చెప్పారు. 2వ దశ ఉంటే మొన్న క్యాబినెట్ నోట్ చూపించమని అడుగుతున్నాం, దాన్ని చూపించలేదు. ఈ మొదటి దశతోనే పూర్తి చేసేసి మళ్ళా రీహాబిలిటేషన్కి దీనికి ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్లు ఎగ్గొట్టేయాలని చెప్పేసి సింపుల్గా తప్పుకోవాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఆ కేంద్రం నిర్ణయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పాత్రధారుడయ్యారు. ఇది మొత్తానికి బ్యారేజ్ కిందే చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. పోలవరం నిర్మాణం ఆశించింది ఇది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.